ప్రొడ్యూసర్స్ కూడా ఇంతకు ముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. ఫెడరేషన్ తరఫున ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు చెప్తుంది. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్ లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ కు సంబంధించిన విజన్ అది. దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్ లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్ లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ కానీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. హైదరాబాద్ ని ఫిలిం హబ్ లాగా తయారు చేయాలి. థ్యాంక్ యూ. గంగాధర్ గారు ఎలా జరిగింది ఏం జరిగింది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ దగ్గర ఇళ్ళ కానీ దయా దయా మిడిల్ కానీ అందరికి తెలిసి ఆగస్టు 4 నుంచి సినిమా వర్కర్స్ అందరూ సైట్స్ లో ఉండేటప్పుడు మెయిన్లీ ఇది వేజ్ హైక్ కోసం మెయిన్లీ ప్రొసెషన్ నుంచి 30% హైక్ 3 years పీరియడ్ నుంచి 30% వేజ్ హైక్ చేయడం రెండు బయలేటల్ గా అందరికి మధ్యలో రిజల్ట్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్ ఇక్కడ కూడా తర్వాత కూడా కంప్లీట్గా ఏంటంటే సపోర్ట్ మెయిన్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. కానీ మెయిన్ మేజర్గా ముందు పెట్టడం జరిగింది. మెయిన్లీ పాలసీ పెట్టారు. 99 పాలసీ పెట్టింది. యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా ఒక పాయింట్. తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది. కాన్సెప్ట్ 50% అండ్ కాన్సెప్ట్ 70-30% ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాం. సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి. అలానే రేంజ్ హైక్ 30% ఆల్రెడీ పాలసీ కూడా దాన్ని ఇలాంటి 4-5 సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడడం జరుగుతుంది. ఆఫ్టర్ ప్రొలాంగ్ డిస్కషన్స్ ఒక అగ్రిమెంట్ వరకు సెటిల్మెంట్ అయింది. ఈరోజు మెయిన్లీ వేజ్ హైక్ 22.5%. 3 years కి 22.5% వేజ్ హైక్ కి బోత్ పార్టీస్ అగ్రీ అవుతుంది జరిగింది. ఫస్ట్ ఇయర్ 12.5% ఉన్నారు. సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% బిలో 2000. ఇంకా ఏంటంటే ఆల్మోస్ట్ 24 యూనియన్స్ 13 యూనియన్స్ మెయిన్లీ ఈ వర్కర్స్ కేటగిరీలో వస్తారు. లో వేజ్ బిలో 2000 వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 50%, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్ గా 22.5% వేజ్ హైక్ ఉంటుంది. బిట్వీన్ 2000 and 5000 మధ్యలో ఎర్న్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 7.5% వేజ్ హైక్ ఉంటుంది. సెకండ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది. థర్డ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది. ఇంకా వేరే ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కాన్స్టిట్యూషన్స్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఫెడరేషన్ నుంచి ఫిలిం చేంబర్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది సభ్యుల్ని కాన్స్టిట్యూట్ చేసి వేరే ఇంకా కొన్ని ఇంకా ఇష్యూస్ చిన్న ఉన్నాయి. ఆ చిన్న ఇష్యూస్ ని కొంత ఇన్డెప్త్ స్టడీ చేసి ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే అది రిజాల్వ్ చేయడానికి ఒక 1 month టైం పీరియడ్ లో మిగతా ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి జరుగుతుంది. ఇంకా డబుల్ కాల్ షీట్ ఒకటి ఉంది. సండేస్ రోజు జనరల్ గా డబుల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద సినిమాలకు మాత్రం 1.5 కాల్ షీట్ ఉంటుంది ఎవ్రీ సండే.
చిన్న సినిమాలు మాత్రం సెకండ్ అండ్ ఫోర్త్ సండే మాత్రమే వన్ అండ్ హాఫ్ అవుతుంది. ఇంకా చిన్న సినిమాలకు కూడా ఇంకా కొన్ని కండిషన్స్ అడిగారు. అదంతా ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తారు గవర్నమెంట్ నుంచి. ఆ కమిటీ విల్ అడ్రస్ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ టు స్మాల్ మూవీస్. ఒరిజినల్ అది ఇది ఇంతకుముందు కొన్ని కండిషన్స్ ఆల్రెడీ ప్రివైలింగ్ ఉన్నాయి. అంటే స్మాల్ బడ్జెట్ మూవీస్ కి 15% డిస్కౌంటెడ్ రేట్ లో వర్కర్స్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో దట్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్. సార్ పని గంటల విషయంలో 6 to 6, 9 to 9 విషయంలో అది ఒప్పుకున్నారండి. 9 to 9 ఆర్ 6 to 6 ప్రొడ్యూసర్ అది వెసులుబాటు. ఆయన 6 to 6 పాలసీ ఉంటే 6 to 6 చేస్తారు, లేదంటే 9 to 9 అంటే 9 to 9. ఆ రోజు షూటింగ్. సో సార్ రేపటి నుంచి షూటింగ్లు ప్రారంభం. ఇమీడియట్ గా స్ట్రైక్ విత్డ్రా చేస్తున్నారండి. స్ట్రైక్ ఇస్ కాల్డ్ ఆఫ్. వచ్చినప్పుడు కొంత వాకర్ నుంచి డిమాండ్ ఉంటుంది, కొంత అనేది సామాన్యంగా జరుగుతుంది. అది కొంత ముందే కంప్లీట్ అయిపోయింది, ఒక మంచి ముందే నెగోషియేషన్ అనిల్ చాంబర్ నుంచి కూడా జరగనా బట్ అదే కనుక చెప్పదలుచున్నారు. మన కనుక గవర్నమెంట్ తరఫున రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవుతుంది కనుక ఎన్ని రోజులు జరిగేది మాకు స్టాండ్ అప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ మిస్ రేవంత్ రెడ్డి గారు ఇంత బిజీ షెడ్యూల్ కూడా ఈ తర్వాత తీసుకుని సాల్వ్ చేయాలన్న కంకణం ఫర్ దిస్ డ్రీమ్ ప్రాజెక్ట్ లైక్ యూ వాంట్ టు హ్యావ్ హైదరాబాద్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఎందుకంటే స్టాండ్ అప్ ఉంది 18 రోజుల నుంచి మాకు సేమ్ ఇష్యూస్. బట్ అనుకునేది స్టాండ్ అప్ ఉంది కాబట్టి బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ముందుగా ఫెడరేషన్ వాళ్ళందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు, నిర్మాణ సభ సార్లు అర్థం చేసినందుకు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. అట్లాగే ఈ ఎఫర్ట్ ఫర్ ద ఫస్ట్ టైం లేబర్ డిపార్ట్మెంట్ 2 months back. So been very cooperative for both the sides. So ఇవాళ ఆల్మోస్ట్ almost 8 to 9 hours. So we have spent basically industry rules and knowledge. We are so patient. So all this work and we thank you so much. Thanks, Revanth Reddy garu. Thank you. అనిల్ గారు మీరు మాట్లాడారు. అలా బాగుంది. కొంచెం లౌడ్గా చెప్పండి సార్, వాయిస్ వినిపిస్తుంది. యా ఓకే స్టార్ట్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల తరఫున మేము వేతనాల విషయంలో గత 19 రోజుల నుంచి తెలియజేస్తున్న విషయం తెలిసి ఆ విషయంలో
చాలా చొరవ తీసుకొని ఈరోజు ఎలాగైనా సరే అటు నిర్మాతలకి ఇటు కార్మికులకి న్యాయం జరిగే విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అని సూచించిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రి వారి సోమిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఎన్ నరేందర్ రెడ్డి గారికి, ఎఫ్టీసీ చైర్మన్ అదిల్ రాజ్ గారికి, అలాగే కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకిషోర్ గారికి, లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ విషయంలో మాకు ఫెడరేషన్ కి ఛాంబర్ కి మధ్యలో ప్రతి 3 years కి ఈ వేజెస్ విషయంలో మాకు చాలా అసందిగ్ధత ఏర్పడతా ఉంటుంది. కానీ ఈసారి లేబర్ కమిషన్ గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే ఇప్పుడున్న వారు కూడా ఉన్న సినిమా పరిస్థితిని, ఈ సినిమా ఎలా ఉంది అనేది వారు కూడా వివరించారు. అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని సినిమా హబ్ గా చేస్తున్న తరుణంలో ఇలా 19 రోజులు కార్మికులు నిరసన తెలియజేయటం మనకు ఇబ్బందికర వాతావరణంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా త్వరగా ఈ రోజు సమస్యలు పరిష్కరించమని చెప్పారు. కాబట్టి మేము ఏదైతే 30% వేతనం కావాలని చెప్పేసి గత 19 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇంకా సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకషంగా చర్చించి 10% 2.5%, 3వ సంవత్సరం 5% గా డిసైడ్ చేయడం జరిగింది. 22.5%, 30% కి 22.5% వరకు ఇస్తామని ఇవ్వడం జరిగింది. కూడా ఆ మొదటి కండిషన్ ఎలా ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పాము. మన దగ్గర స్కిల్ బయట రెండోది డాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైటెక్ మీటింగ్ కి లేబర్ కమిషన్ గారిని, అది ఛాంబర్ పెద్దల్ని, గారిని వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పారు. వారు కూడా ఇస్తారని చెప్పారు. అక్కడ పరిష్కారం ప్రకారం ఉంది అని చెప్పారు. మూడో విషయంగా ఆదివారాలు అడిగారు. ఆదివారాల విషయంలో ఇప్పుడు దాకా డబుల్ కాల్ షీట్ ఉండేవి. 9 గంటలకి ఉంది కాబట్టి కాల్ షీట్ వాళ్ళు అడిగారు. ఫస్ట్ నుంచి కూడా ఆ కాల్ షీట్ మీద ఉన్నారు. మేము మొత్తం జరిగింది కాల్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా రాకుండా దాన్ని అంతా క్యారెక్షన్ చేసి ఇప్పుడు ఎలాగైతే దానికన్నా బెనిఫిట్స్ వచ్చే జరిగితే, అలాగే యాజ్ టీజ్ గా 6 to 6 కాల్ షీట్ జరిగితే 15% వేతనం, అలాగే ఒక వాళ్ళు సపరేట్ గా ఫార్వర్డ్ చేశారు. అదేంటి వారిని నష్టం ఏంటి తెలుసుకొని ప్రొఫెషనల్ అసిస్టెంట్స్ యూనియన్, వర్కర్స్ యూనియన్ వారికి కొంచెం మేము అవి కమిటీ ఇటు ఉమ్మడిగా ఛాంబర్ ద్వారా కానీ, అట్లాగే ఫెడరేషన్ ద్వారా కానీ, ఒక మన ఆఫీసర్ మన దానకిషోర్ గారి ఆధ్వర్యంలో ఒక గవర్నమెంట్ ప్రభుత్వం ఇంకా ఎవరెవరికి జరగాలి, అటువంటిది ఏమన్నా పరిష్కారం చేస్తారు. అంతిమంగా అలాగే ఫైటర్స్, డాన్సర్స్ కూడా మేము దానికి కూడా అడిగాము, ఇంక్రీజ్ అడిగాము. ఫైటర్స్ డాన్స్ ఇంకో 2.5 కావాలి అని. అది కండిషన్ ఉంటే అప్పుడు చూద్దాం అన్నారు. సరే ఫార్వర్డ్ చేశారు ఎన్నిక. అనుకూలంగా అన్ని విషయాలు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కానీ మన సినిమా ఇండస్ట్రీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో వారు చాలా చొరవ చూపుతున్నట్టు